This conference is a spiritual life. We need a more spiritual life. That is the reason we all gather like this. ఈ యొక్క సమావేశాల్లో మనందరము ఈ విధంగా కూడుకోవడానికి గల ఒకే ఒక కారణం, మనందరము ఆత్మీయమైన జీవితములో ఎదుగుదలలోనికి ఎక్కువగా లోతుగా నాటబడటానికి కారణం. The spiritual life, it is not at all our actions and work and all the things. It exactly, it is the word of God. మన ఆత్మీయమైనటువంటి జీవితం అనేది మన యొక్క క్రియలను బట్టి కాదు, లేకపోతే మనం చేసేటువంటి కార్యాలు బట్టి కాదు, కానీ దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంది ఆత్మీయమైన జీవితం. In one step again, what are the things Jesus said in the Bible that exactly lead us the higher spiritual life? యేసుక్రీస్తు ప్రభువారు మనకు దేవుని వాక్యంలో ఏదైతే బోధించారో ఆ యొక్క బోధనే మనల్ని ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని So నడిపిస్తుంది. every man having so much of thirst inside for the spiritual life, I requested you may go and read the word of Jesus that will lead and thirst. Your thirst must be quenched. Why? Because the word of Jesus leads us a spiritual life. నేను ఆత్మీయమైనటువంటి స్థితిలో బాగా అభివృద్ధిలోనికి రావాలి, ఉన్నతమైన స్థితిలోనికి రావాలనేటువంటి దాహం కొనినటువంటి వారందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తే ఆ యొక్క వాక్యము మిమ్మల్ని మీ దాహాన్ని తీర్చి ఆత్మీయమైన ఉన్నత స్థితికి నడిపిస్తుంది. The word of Jesus, it is like a treasure. It is inside of each and every diamonds and golds are the spiritual life. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఒక ధన నిధితో నిండి ఉన్నది. దాని నిండా కూడా వజ్రాలు, తర్వాత బంగారు, వెండితో నిండినటువంటి వాటితో సమానం. I requested an advice to you, brothers, when we go nearer and sit in the feet of Jesus and hearing something from him, I tell you, you will go to the step by step a spiritual life. ప్రియమైన సహోదరులారా, మీరు ఆత్మీయమైనటువంటి జీవితంలో అంచెలంచెలుగా ఎదగాలి అనుకుంటే మీరు చేయవలసిన పని ఏంటంటే యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చొని ఆయన నోటి నుండి వచ్చేటువంటి స్వరాన్ని మీరు విన్నప్పుడు మాత్రమే అంచెలంచెలుగా ఎదుగుదలవుతారు. In other side, I will tell you, we all having so much of hungry on God. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం ఏంటంటే మనందరికీ కూడా దేవుని గురించినటువంటి ఆకలి, దాహము కలిగి ఉన్నాం. So in other words, we all so much of weakness, so much of failures, and everything is, we all totally failed. ఇంకొక పక్కేమో మనం అన్నిటిలో మనం ఓడిపోతున్నాం, జీవితంలో పాడిపోతున్నాము, అన్నిటిలో మనం ఫెయిల్డ్ అయి ఉన్నాము. So we need some treatment, we need some encouragement, we need some medicine, we need some ointment, all the things inside the word of Jesus. కాబట్టి మనము గాయపడినటువంటి మనందరికీ స్వస్థత పొందుకోవటానికి ఆత్మీయమైన జీవితంలో ఆయిల్మెంట్ అవసరము, తర్వాత మందులు అవసరం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో నుండే మనం పొందుకోగలుగుతాం. There was a man walking on the field in the very near to the forest. ఒక వ్యక్తి అడవి దగ్గర ఒక పొలం కలిగి ఉన్నాడు. See, very near the forest is walking. Then there is a honey comb is there. The very big honey comb is there in the above. అతడు అడవిలో గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఒక చెట్టుకి, పెద్ద చెట్టుకి ఒక తేనె పట్టు ఒకటి కనపడింది. The small boy just throw that small stone in that honey bee. All the honey bees are so angry, and that the man was standing near the place. Every honey want to bite that man. అయితే ఒక పిల్లోడు రాయేసి ఆ యొక్క తేనె గూడిని కొట్టంగానే ఆ తేనె తీగలన్నీ కూడా చాలా కోపంతో నిండిపోయి ఉన్నవి. ఆ దారిలో వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి మీద పడిపోయి కుట్టున్నాయి. Finally, every honey, nearly 100 honey bees are bite that man. అయితే ఆ వ్యక్తిని దగ్గర 100 తేనెటీగలు కుట్టేసినవి. You know, honey bees are very big honey bee in the wild area. They are so much of poisonous. ఇంకొక విషయం తెలుసా, కొండ తేనెటీగలు కుడితే చాలా విషంతో ఉండిపోతుంది.
So ఎన్ని ఉంటాయి. exactly the person was admitted in hospital. The doctors find all his body. So much of that koduku is there. So much of koduku. మొత్తానికి ఆ వ్యక్తిని హాస్పిటల్‌గా జాయిన్ చేశారు. హాస్పిటల్‌లో డాక్టర్ ఆ శరీరం అంతా పరిశీలన చేస్తే లోన ఆ యొక్క తేనెటీగల యొక్క ముళ్ళు గుచ్చుకొనే ఉన్నది. See, mullu is the right word in Telugu, brother. Koduku. యాహ్! Yeah. తేనెటీగకుండే ముళ్ళు. Yeah. You know one thing, what exactly happened? The doctor called all the nurses and then put the person center. Every nurse take one. More than many hours, they want to take everything. మొత్తానికి డాక్టర్ గారు ఏం చేశారంటే ఆ వ్యక్తిని మధ్యలో కూర్చోపెట్టి అందరు నర్సులందరిని పిలిచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముళ్ళు ఇతని శరీరంలోంచి తీసేయమని చెప్పినప్పుడు చాలా ముళ్ళు వచ్చాయి. This is the exact picture of our life. ఇదే మన యొక్క నిజ జీవితానికి సూచనగా ఉన్నది. We ఇలాగే ఉన్న మన are బ్రతుకులు so కూడా. much of biting the world, so much of biting that Satan, so much of biting our flesh, many of the things inside. Koduku. మన జీవితంలో అనేక ముళ్ళు లోకము చేత, సాతాను చేత, పాపము చేత మన శరీరం అంతా కూడా గుచ్చబడిపోయింది ముళ్ళతో. The exact treatment is what we seen. It is inside the church. Whenever we approach the word of God, the exact treatment is going on, removing the koduku. అయితే ఈ ముళ్ళన్నీ తీసివేయబడాలంటే మనము దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడల్లా కూడా ఒక్కొక్క ముళ్ళు మనలో నుంచి బయటికి తీసివేయబడాలి. So that is the reason we all urge to gather like this and hear something. We have seen inside some koduku is there. Removed. That is only happened. The treatment of the doctor, exactly the word of Jesus. కాబట్టి మేము పద్దాక మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా సమకూరుస్తున్నామంటే మీరు మనం ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఆ ముళ్ళన్నిటిలో నుంచి కూడా విడుదల పొందాలని దేవుని వాక్యం అనేటువంటి ముళ్ళు చేత ఆ ముళ్ళు తీసివేయబడ్డానికి కోరుకుంటున్నాం. When we have a deep rootly study and understand through the revelation by the Holy Spirit, the word of Jesus lead us a higher and higher spiritual life, also removing the koduku in our body. మన యొక్క ఆత్మీయమైన జీవితము అదుగుదలలోనికి రావాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యం ద్వారా ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యంలో ఉన్న ప్రత్యక్షతను పొందుకొని ఒక్కొక్క ముళ్ళు తీసివేయబడి మనం ఆత్మీయతలో అభివృద్ధిలోనికి రావాలి. Instead of that, instead of that, you are going to that hearing that about Abraham, about David, and about Solomon, and you want to hear about all that these people know. I think it is not at all hear about the honey sting. It is not at all remove the honey sting. నీ శరీరంలో గుచ్చబడినటువంటి ముళ్ళు తీపించుకోకుండా నీవు అబ్రహాం గురించి వింటూ, మోషే గురించి వింటూ, ఈ యొక్క దావీదు గురించి ఈ విధమైనటువంటి వాక్యాలు వింటే నీ ముళ్ళు నీకే ఉండిపోతాయి నీ శరీరంలో. See, David is removing the dress and dancing on the road, right? చూసారా దావీదు బట్టలు తీసేసి రోడ్డు మీద డాన్స్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. So he is telling, I am standing in front of the ark of God. I am so enjoying. That's the reason I want to enjoy it. If you have learned this lesson, what is the use of removing the koduku, no? That horny string. అయితే దావీదు ఆ మందసం దగ్గర నేను దేవుని సన్నిధిలో డాన్స్ చేస్తున్నాను, నేను కూడా డాన్స్ చేస్తానంటే అనుకుంటున్నావు అనుకోండి, మరి నీ శరీరంలో గుచ్చుకున్నటువంటి ముళ్ళు పరిస్థితి ఏంటి? The word of Jesus telling, when I came, after that only you have a sin. When I spoke to you, then only you understand what is sin. If I have not spoken to you, you don't have a sin. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? నేను రావడాన్ని బట్టి పాపం అంటే ఏంటో అనేది మీకు తెలిసింది, నేను వచ్చి చెప్పబట్టే పాపం అంటే ఏంటో అనేది మీకు తెలియపడింది అంటూ ఉన్నారు. Inside the heart we have want to become a very big person. Inside the heart we are seeking all the worldly things. Then we use the name of Abraham. Abraham was blessed by God. I want to follow the path of Abraham. కాబట్టి మన హృదయంలో పెద్ద గొప్పవాళ్ళు అవ్వాలని మనకు ఆశలు ఉన్నవి, మనకి ఎన్నో లోకాశలు ఉన్నవి. అయితే ఇవన్నీ పెట్టుకొని అక్కడ అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, నేను కూడా అలాగా ఆశీర్వదించబడ్డాలని కోరుకుంటాం. Inside the heart greed is there, for more grieving is there. But we see the word of God about Abraham. God bless Abraham, and there is a promise is there for Abraham. We touch that. The greed is not removed in our heart. The honey sting is not removed in our heart.
You want to be a very big person in the church. You want to be a very big person in the society. It is there inside, but use that word of Abraham. What is the use of that? కాబట్టి హృదయం చూస్తేనేమో హృదయంలో చాలా దుఃఖాలతోనూ చాలా అనేకమైనటువంటి కార్యాలతో నిండిపోయి ఉన్నవి. అబ్రహాము దేవుని యందు విశ్వాసం నుంచి ఆశీర్వదించబడ్డాడు. వారి విషయమై వినటం వల్ల ఏంటి ప్రయోజనం? నీ హృదయం చూస్తే గొప్ప వాళ్ళ వలన కోరికలు ఉన్నవి. లోనంతా కూడా చాలా వేదనతో నిండి ఉన్నావు నీ హృదయం Then చూస్తే. when you come to the Jesus, hear from Jesus, Jesus telling you are the person inside the church. You destroy your identity. You may hide yourself. You are a person want to be a very big person. You may see very small in your eyes. All the things. Understand the difference between the word of Abraham, word of Jesus? చూడండి, అబ్రహాముకి మాటలకేను తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలకు మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసా? మనము సంఘంలోనికి వచ్చినప్పుడు మనము అందరికంటే చిన్నవారంగా మనము కంప్లీట్ గా మనం మరుగుపరచబడిన వారంగా ఉండాలి తప్ప నేను గొప్పవాడగా ఉండాలని కోరికలు ఉండవు అందులో. Inside the heart full of greed. Inside the heart want to become very big person. Inside the heart so much of things. Then chappal kuttu. What is the use of that? Tell me. హృదయంలోనేమో గొప్పవాళ్ళం అవ్వాలని కోరికలు ఉన్నాయి. చూస్తేనే లోనంతా వేదనతో ఉంది. ఆ పైన చప్పట్లు కొట్టిన అందరు చప్పట్లు కొట్టినంటే వాటి వల్ల ఏంటి ప్రయోజనం? హల్లెలూయా, బైక్ வேண்டும் హల్లెలూయా, మాడి வேண்டும் హల్లెలూయా, రెండు మాడి வேண்டும் హల్లెలూయా. వాట్ ఇస్ హల్లెలూయా మ్యాన్? ప్రభా నాకు 2 మేడలు కావాలి, బైక్ కొన్నాను, హల్లెలూయా, నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ వాటి వల్ల ఏంటి ప్రయోజనం? So I tell you, the word of Jesus is a different approach. That is the reason our conference is new wine and new wine skin. It is written in Mark chapter 2:22. కాబట్టి ఈ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు క్రొత్త విధానం తీసుకొని వచ్చారు మన మధ్యకు. అదే ఏంటంటే మార్కు సువార్త 2వ అధ్యాయము 22వ వచనము, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులు. Yeah, today also we want to next 3 days we want to deeply study about the word of Jesus. ఈ 3 దినాలు కూడా మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటలు లోతుగా ధ్యానించబోతూ ఉన్నాం. So please open your Bible and then take that Mark chapter 2 verse 22. కనుక దయచేసి మీరు అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 22వ వచనము. Yeah, you know better than to put a new wine into the old wineskins. They would burst. The wine would be spoiled over and the wineskin ruined. New wine needs a fresh wineskin. ఎవడును పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసము పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పాను. Where exactly that conversation starts? Jesus explained the new wine and it always put in the new wineskin. చూడండి, ఈ యొక్క సంభాషణ ఏ పరిస్థితిలో నడుస్తుందో చెప్తున్నారు చూసారా ప్రభువారు? క్రొత్త ద్రాక్షారసాన్ని క్రొత్త తిత్తుల్లోనే పోయాలని చెప్తున్నారు. See that Mark chapter 2 where that starts, the discussion where that starts, it starts in exactly verse 18. అసలు ఈ సంభాషణ ఎక్కడ ప్రారంభించబడింది అని మనం గమనించినట్లయితే 18వ వచనంలో నుంచే ప్రారంభించబడింది. See, here is written that there is a hard discussion about that a disciple of John and a disciple of Pharisees. All the people they came to near to the disciple of Jesus. Then they asked the question. It is written words Mark chapter 2:22. మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనము మనం ఈ యొక్క పారాగ్రాఫ్ లో చూసినట్లయితే యోహాను శిష్యులకు మధ్య, పరిసయ్యుల శిష్యులకు మధ్య, యేసు ప్రభువారి శిష్యుల మధ్య పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంది. So why Jesus answered like this? They ask one question. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ విధంగా ఆన్సర్ చెప్పారంటే వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. They are asking one question. You know Peter, John, that the disciple of
John the Baptist, they are fasting. And the Pharisees, that disciples also having the fasting. Okay, but your disciples not fasting, right? చూడండి ఇక్కడ ఏమని ప్రశ్న వేస్తున్నారంటే పరిసయ్యులు శిష్యులు యోహాను శిష్యులు వచ్చి అడుగుతా ఉన్నారు, పేతురు మేము యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండలేదు అని అడుగుతా ఉన్నారు ప్రశ్న. They don't know why they are fasting. John the Gospel, that John the Baptist disciples, why they are fasting, they doesn't know. They know one thing, they are fasting, right? అయితే యోహాను శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటున్నారో తెలీదు, కానీ ఉపవాసం ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారో తెలియదు కానీ ఉంటున్నారు. The Pharisees disciple also, they are fasting. I don't know, they may fasting for the more material thing. I don't know what is the reason they are fasting. పరిసయ్యుల శిష్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు, మరి ఎందుకు కారణాన్ని బట్టి నాకైతే తెలియదు కానీ భూ సంబంధమైన వస్తువు ఆనాల కొరకు ఉపవాసం ఉండొచ్చు. So there is a two different religion was started there through the John the Baptist. Many of the people joined that religion. Then they are follow the old tradition of fasting, right? అక్కడ రెండు మత సంస్థలు రెండు ఆ స్థలంలో ప్రారంభించబడ్డాయి. ఎవరెవరు అంటే యోహాను మతం, ఈ డిసైపుల్, మొత్తానికి వాళ్ళు కొంతమంది ఆ మతంలో చేరుతున్నారు. Then there is a religion called Pharisees. They also having some tradition to fasting, right? పరిసయ్యుల యొక్క మతంలో కూడా కొన్ని ఆచారాలు ఉన్నవి, ఉపవాసాలు ఉండేటువంటి ఆచారాలు ఉన్నవి. Then these people, what they are thinking, the Pharisees also having the fasting, and the second new that religion started through the John the Baptist. These people also having the fasting. So what they are thinking, the disciple of Jesus also need to fast, right? Otherwise it is not right. అయితే పరిసయ్యుల మతంలో ఉపవాసం ఆచారం ఉంది, యోహాను ప్రారంభించిన దాంట్లో కూడా ఉపవాసం ఉంది, మొత్తానికి యేసు ప్రభు శిష్యులు కూడా ఉపవాసం ఆచారం చెయ్యాలి కదా అంటే ఆలోచన కలిగి ఉన్నారు. You have small people are gathering in Andhra, all the people Cheppalkotti, you people not allow the people to Cheppalkotti. What is the all the 90 churches are doing the same thing. Yeah, what is the problem with you? అయితే ఆంధ్రాలో కూడుకున్నది కొద్ది మంది, ఆంధ్ర మొత్తం చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధిస్తుంటే మీరేంటి చప్పట్లు కొట్టట్లేదు అనేటువంటి వారు ఉన్నారు. You people are, all the 100 churches are asking the tithes. You people are speaking about there is no tithes in the New Testament. Oh, what you're doing here? John the Baptist is doing, Pharisees are doing. What you people are doing? అనుకుంటా ఉండొచ్చు. 99 సంఘాల వాళ్ళందరూ కూడా దశంభాగాలు అన్ని వసూలు చేస్తున్నారు, కానీ మీరేంటి దశంభాగాలే ఇవ్వకూడదని చెప్తున్నారు, ఏంటి మీరు కూడా దశంభాగాలు వసూలు చేయాలి కదా అన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు. Jesus explained, it is not at all what you thinking, man. It is a new wine. It is a new wine skin. It is new. యేసు ప్రభు వారికి బదులుగా సమాధానం ఏం చెప్తున్నారంటే, మీరు అనుకుంటున్నటువంటి పద్ధతులు కాదు నాయన, క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లోనూ పోయాలని చెప్తా ఉన్నా. The new wine, it is talking about a new covenant life. క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త నిబంధన జీవితాన్ని సూచిస్తా ఉంది. The new wine, it is put it in the new wine skin. It's a fellowship. It's a church. The most important thing is not a building, it's a fellowship. కాబట్టి ఈ క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లో పోయటం అంటే సహవాసము, ఏదో చర్చ్ బిల్డింగ్ కాదండి, సహవాసము. See, here we considered our picture. Already we sent a picture, one wine skin, and inside that there is a wine. మేము ఆల్రెడీ ఒక వాల్ పోస్ట్ లో వేసాము కదా, ఒక ద్రాక్ష తిత్తు ఉంది, దాంట్లో ద్రాక్ష రసం పోయబడి ఉన్నట్లుగా. Jesus explained the new covenant life. It is a next word. It is always a new and fresh. My Living Bible says it's a fresh experience with God. క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లో పోయాలి అని యేసు ప్రభువారు క్రొత్తగా ప్రారంభిస్తున్నారు. లివింగ్ బైబిల్లో ఫ్రెష్ గా అంటే తాజాకరమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. Dear brother in Christ, I tell you, every day, whatever your failure,
whatever your weakness, whatever you are, you come to Jesus. What happened? Yeah. He will give you the fresh experience on every day. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీవు ప్రతి దినము ఒకవేళ పడిపోయినా కూడా, ఓడిపోయినా కూడా, నీవు గాని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే నీకు క్రొత్త జీవితాన్ని, క్రొత్త ద్రాక్ష రసాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. The fresh experience on every day. ప్రతి దినము క్రొత్త అనుభవం ఇచ్చేవాడుగా ఉన్నాడు I ప్రభు. tell you, brother, this is a calling of a new covenant church. Every tree have a fresh leaf. Every tree have a fresh leaf every day and every springtime. I tell you, brother, the new covenant life, it is a fresh experience. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రొత్త నిబంధన జీవితము ఎల్లప్పుడూ కూడా తాజాకరమైనటువంటి జీవితంగా ఉంటుంది. ప్రభు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రతి వసంతకాలం ఏ విధంగా ఆకులు పూస్తాయి, ఆ విధంగా ప్రతి దినము కూడా తాజాకరమైన జీవితాన్ని జీవించగలము. Every day, many newborn babies are there in this world. Every baby have a fresh face, fresh color, fresh attitude, fresh mind. See the work of God. చూడండి, ప్రతి దినము కూడా భూలోకంలో కొత్త కొత్త పిల్లలు పుడతా ఉన్నారు. ఫ్రెష్ గా తాజా మొఖాలతో పుడతా ఉన్నారు. చూడండి దేవుని యొక్క క్రియేషన్ ఏ విధంగా ఉందో, దేవుని యొక్క పని ఏ విధంగా ఉందో. Brother, are you tired today? Jesus is calling you. Give the fresh experience. ప్రియమైన సహోదరుడా, ఈ రోజుకి నువ్వు విసుకి వేసారిపోయావా? యేసు ప్రభువారు నీకు తాజాకరమైన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. Matthew chapter 11, Jesus is calling whoever weary and heavy burden, he called us, walk with him, have the fresh experience with the life-giving Jesus. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు విసుకుపోయి వేసారిపోయి భారంతో ఉన్నటువంటి వారిని పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు తాజాకరమైన జీవితాన్ని ఇస్తా ఉన్నాడు. So here is Mark chapter 2:17 also Jesus explained what the exact meaning of a new wine and new wine skin. క్రొత్త ద్రాక్షరసం అంటే ఏమిటి, క్రొత్త తిత్తు అంటే ఏమిటి అనేది 17వ వచనములో ఎక్స్ప్లెయిన్ చేయబడి వివరించబడింది. Please 17 is Jesus is telling, when Jesus heard where are saying them, sick people need the doctor, not healthy one. I have not come to tell the good people to repent, but the bad ones. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. See brothers, there is only words there in Tamil and English. There is the two words available, brother. ఇక్కడ రెండు మాటలు ఉపయోగించబడ్డవి. నేను పాపులనే పిలువచ్చును కానీ నీతిమంతులను పిలువరాలేదు. See, here it is talking about a sick man, sick congregation, sick family. Jesus is telling, I am a doctor, I have a new wine. Right? యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనం గమనించినట్లయితే రోగులుగా ఉన్న కుటుంబాలు, రోగులుగా ఉన్న సంఘాలు, రోగంతో బాధపడుతున్నటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నారు, నేను నీకు క్రొత్త వైద్యాన్ని ఇస్తాను. Dear brother, are you sick today? Anything? ప్రియమైన సహోదరుడా, నీవు రోగిగా ఉన్నావా ఆత్మీయమైన? Dear sister, are you so much of sick in your spirit? I tell you, the new wine, the doctor give the new wine will give the fresh experience, the healing experience, right? ప్రియమైన సహోదరి, ఆత్మీయమైనటువంటి రోగంతో నువ్వు బాధపడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువు క్రొత్త ద్రాక్ష రసాన్ని ఇచ్చి తాజాకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తారు. This doctor is a totally different doctor. He hugged the people, he loved the people, then all the things goes out. చూడండి, ఈ డాక్టర్ చాలా వ్యత్యాసమైన డాక్టర్. రోగులను హత్తుకుంటాడు, రోగులను ప్రేమించే డాక్టర్. వీటిలోనే రోగాలన్నీ పోతాయి దెబ్బకి. So whatever the sickness, if we have the blood, the rattapoku, you have so much of money spent and you don't have a healing, you go and touch the doctor, the healing is gone, right?
రక్తపోటు లాంటి జబ్బుతో అంటే డబ్బులన్నీ సర్వనాశనం చేసుకుంటూ ఉన్నటువంటి రోగిగా ఉంటే నువ్వు ఆయన దగ్గరకొచ్చి ఆయనను అంటుకుంటే చాలు ఆ రోగం పోతుంది. One lady has lost his son in Naim. That person is died. Jesus, go and touch the new covenant wine. Touch the new covenant. Touch. There is so much of revelation, and he wake up and he stand his own leg, right? చూడండి, నయం అనేటువంటి ఊరిలో చనిపోయినటువంటి ఆ యొక్క బాడీని తీసుకెళ్తూ ఉండగా క్రొత్త నిబంధన, క్రొత్త ద్రాక్షారసం కలిగిన ఆయన వచ్చి ఆ బాడీని ముట్టగానే Don't గొప్ప కార్యాలు think it's a treatment. It is a hugging experience. It is not a treatment. It is a hugging experience. ఇది చికిత్స చేసేటువంటి దాన్ని నువ్వు అనుకోవద్దు. అది ప్రభు నిన్ను హత్తుకున్నటంలోనే అన్ని బాగుపడుతూ ఉంటాయి. Please read it again, the 17. It is written, there is a need of a doctor for a sick man, right? ఇక్కడ మనం 17వ వచనంలో చూస్తే అనారోగ్యము గల రోగులకే కదా వైద్యుడు అవసరం. Then what exactly is written, brother? The doctor doesn't know anything. The doctor doesn't do anything. See the patient doing something here. చూడండి, ఇక్కడ డాక్టర్కి ఏం తెలియదు కానీ రోగి ఒక కార్యం చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. What is telling? ఏం చెప్తా ఉన్నాడంటే ఇక్కడ telling, dear patient, come to me. I hug you. I love you. I already taken all your sin. Confess and repent. All the things cured. Please understand the new covenant life. చూడండి, క్రొత్త నిబంధన జీవితాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అదేంటంటే ఈ డాక్టర్ గారు ఎలాంటి వాడంటే, ప్రియమైన రోగి, నీ పాపములన్నిటి కొరకు నేను ప్రాణం పెట్టాను, నువ్వు వచ్చి నన్ను హత్తుకుంటే అంటే నీ పాపాలని ఒప్పుకుంటే చాలు, నువ్వు బాగుపడతావు అంటున్నాను. That Pavi not go to the God. The God came down as a man and he hugged it. You understand my word? He hugged it. It is just one drop of one small piece of a new wine. It will change your life. Hugging experience. చూడండి, ఈ పాపి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కాదు, ఆయనే మనిషి స్వరూపంలోనికి రావటాన్ని బట్టి అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా చిన్న హత్తుకునేటువంటి చిన్న చుక్క, ద్రాక్ష చుక్క, అది తాగితే చాలు. These people asking, John the Baptist disciple are having the fasting, and then the Pharisees are fasting, but you people not having the fasting. ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నారు, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండలేదని అడుగుతారు. Verse 19, see the experience where Jesus starts. See that 19. Very carefully read 19. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆన్సర్ ఎక్కడి నుంచి ప్రారంభించారు బదులు చెప్పడం 19వ వచనంలో చూద్దాం. You friends of the bridegroom refuse to eat at the wedding feast today. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయుదురా. These people talking about hungry and so much of pain taking for the fasting, then only you had experience of spiritual life. But Jesus is telling it's a relationship with the bridegroom and the friend. Happiness. వీళ్ళు యొక్క ఉపవాసం ఏ ఉద్దేశంతో ఉందంటే ఆకలితోనూ, అది చాలా భారంతో కూడినటువంటి ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభువారి ఉపవాసం గురించి మాట్లాడేటప్పుడు పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తా ఉన్నాడు ఉపవాసం. See, which is, brothers and sisters, tell me, which place everybody happy? ప్రియమైన సహోదరులారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న చేస్తున్నారు, ఏ సందర్భంలో మీరు అందరూ సంతోషంగా ఉంటారు? Wedding. పెళ్లి రోజు. Not only the bridegroom and bride,
whoever coming other, they all having the new dress, and they all, the children are walking left and right, and youths are standing there, and second line brides are ready to catch somebody's on that line, or that people are standing one side, that this relationship also going there, and feast is going. There's so much of happiness and joy. It exactly the new wine. చూడండి, ఈ యొక్క పెళ్లి సందర్భంలోనే అందరూ సంతోషంగా ఉంటారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రమే కాదు, పెళ్లి కూతురు పక్కన నిలబడ్డవాళ్ళు, పెళ్లి కొడుకు పక్కన నిలబడ్డవాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళు, కొత్త కొత్త బట్టలు వేసుకుని వచ్చిన వాళ్ళు అందరూ ఆనందంగా ఉంటారు. క్రొత్త ద్రాక్షారసం అంటే దీనితో సమమైనది. So I tell you, in the name of Jesus, peace, joy, fullness of happiness, it exactly the mark of a new wine. The wine means exactly happiness. సమాధానము, సంతోషము, పరిపూర్ణమైనటువంటి ఆనందం, సంతోషం అనే జీవితమే క్రొత్త నిబంధన, క్రొత్త ద్రాక్ష. You may make the fasting, you may make the so much of prayer, not able to make the joy and peace, but you have a connection with the bridegroom, you will have that joy. చూడండి, మీరు గాని ఉపవాసం ఉంటే ఆనందంగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు, సమాధానంగా ఉండలేరు. కానీ పెండ్లు కుమారుడితో సంబంధం కలిగి ఉండితే ఆనందంగా, జాలీగా, హ్యాపీగా ఉంటాం. See, I tell you, brothers and sisters, Jesus explained about a relationship. Through the relationship, we have a spiritual life, not our activities. That is called new wine. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్తా ఉన్నారంటే, ఉపవాసం ఈ యొక్క సాంప్రదాయాలు కాదు. ఉపవాసం అంటే దేవుని పెండ్లి కుమారుడితో కలిగి ఉన్న సంబంధం. ఆ సంబంధం ద్వారానే మనము క్రొత్త నిబంధన జీవితాన్ని జీవిస్తాం. You may try many of the ways. I tell you, the new covenant life or the new wine, you may have a joy in the bridegroom. That is exactly a spiritual life. కాబట్టి మీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎక్కడ ఆనందం కలుగుతుందంటే, నువ్వు ఎన్నో రకాలుగా ప్రయత్నించవచ్చు, కానీ ఎక్కడ కూడా పొందుకోలేవు. పెండ్లి కుమారుడితో సంబంధం కలిగి ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. Here is written, மணவாளன் தங்களோடு இருக்கையில் மணவாளனுடைய தோழர் உபவாசிப்பார்களோ. చూడండి, పెండ్లి కుమారుడు తమతో ఉన్న కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేస్తారా? So that we need to have a close and thick relationship with Jesus. That is the one lead as the first step, that hugging experience. The sinner might be hugged by God. That is the experience lead to the spiritual life. ఈ యొక్క పెండ్లి కుమారుడితో లోతైనటువంటి సత్సంబంధము కలిగి ఉండటమే మొట్టమొదటి హత్తుకొనుట. ఆ హత్తుకొనుటను బట్టి ఆత్మీయమైన జీవిత అభివృద్ధిలోనికి వస్తుంది. So the old covenant life, nobody's have this type of experience with God. God started a creator and the creation relationship first in Genesis. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకు మధ్య ఇటువంటి సంబంధం లేదు. దేవునికి వీళ్ళకి బట్టి ఇటువంటి అనుభవమే లేదు. అది క్రియేటర్, సృష్టికి మధ్యలో ఉన్న సంబంధం ఉంది. And there is a God and his people. It is a Israelites and his people, like this only. దేవుడు తన ప్రజలు, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు. Some selected, but new covenant, it is making a Jesus made that relationship. It is a bridegroom and his friends. See the level. కొద్ది మందినే ప్రభు ఏర్పాటు చేసుకున్నారు పాత నిబంధనలు. కానీ క్రొత్త నిబంధనలు అయితే పెండ్లి కుమారుడితో సత్సంబంధం కలిగే అనుభవాన్ని తీసుకొచ్చాడు. See, Jesus done the first miracle in the marriage of Cana, in the new wine. See, I tell you what are the relations in the first miracle of Jesus done in the Cana. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యలో మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశారంటే, పెండ్లి విందులో, కానా అనే ఊరిలో పెండ్లి విందులో క్రొత్త ద్రాక్షారసాన్ని తయారు చేయడంతో ప్రారంభించారు. Mark 2 talking about a new wine.
John 2 talking about wines, already all the wines passed on. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము క్రొత్త ద్రాక్షారసం గురించి మాట్లాడుతూ ఉంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము పాత ద్రాక్షారసం, పాత యొక్క పరిస్థితుల గురించి రాయబడి ఉంది. See, we all know this story very well. మీ అందరికి తెలుసు ఈ యొక్క కథ, ఈ యొక్క విషయం. Exactly, the world wine is going down. Jesus make a new wine through the different approach of making a wine experience. ఆ పెండ్లి విందులో ద్రాక్షారసము కంప్లీట్ గా అయిపోయింది. యేసు ప్రభువారు క్రొత్త ద్రాక్షారసాన్ని తీసుకొని ఏ విధంగా వచ్చి సమకూరుస్తున్నాడు చూద్దాం. Not only the Canaan marriage, in our personal life we lose that wine. Jesus is having the burden and ready to do some miracle. ఆ కానా ఊరి పెళ్లిలోనే కాదు, మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో పాత ద్రాక్ష రసం అయిపోవాలి, అయితేనే కానీ క్రొత్త ద్రాక్ష రసం ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. In our church life we may lose that joy and experience of a new covenant life. Jesus have a burden and he ready to waiting for the word of the Lord to make a new wine in different way. కాబట్టి మీ యొక్క జీవితాల్లో ఆనందము, సంతోషము, సమాధానం అనేది అన్ని కోల్పోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన ప్రభు అయిన దేవుని వాక్యం చేత ఆయన క్రొత్తగా ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Dear brother, today in your heart you don't have a joy. It's a mark. It's that John Gospel 2:3 it's your experience. Exactly written. ద్రాక్షరసం కురైవపట్టదు. చూడండి ప్రియమైన సహోదరులారా, మీ హృదయాల్లో సమాధానం లేదా? దాని అర్థం ఏంటంటే పాత ద్రాక్షరసం అయిపోవచ్చింది. You are not having the joyful life. I tell you exactly, you are standing John Gospel 2:3. నీ యొక్క జీవితంలో సంతోషకరమైన జీవితాన్ని జీవించలేకపోతున్నావా? నువ్వు ఎక్కడున్నావంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నావు. Jesus want to change our life. Jesus want to make a different approach. If anywhere that wine is not there, Jesus having that so much of burden. Why these people are living like this? కాబట్టి ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఒక కొత్త మార్పు తీసుకురావాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకనంటే మీ జీవితంలో ఎందుకు ద్రాక్షారసం అయిపోయింది, క్రొత్త ద్రాక్షారసాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. If you go to the fellowship but you don't receive anything, you don't have a joy. Jesus is having a burden. Why these people not able to get anything? నువ్వు సంఘానికి వెళ్ళినా కూడా నువ్వు సమాధానంగా, సంతోషంగా ఉండలేకపోతున్నావు చూసి, ఎందుకు ఈ ప్రజలు ఈ విధంగా ఉంటున్నారు అని భారం కలిగిన వాడు. You come for the fellowship, you go to the meet with the Lord and you are fasting and praying, but you are not receiving anything. Jesus is having the burden. Why? The ద్రాక్షరసం is not there. I want to do something. అయితే ఉపవాసం ఉంటే ప్రార్థనలకు వెళ్తున్నావు, ప్రార్థనల దగ్గర ప్రార్థనలకు సభలోనికి వెళ్తున్నావు, కానీ నీ జీవితంలో సమాధానం, సంతోషం లేదు. అయితే ప్రభు భారం కలిగి ఎందుకని ఈ విధంగా ఉన్నారు? అయితే నేను వారికి క్రొత్త ద్రాక్షారసాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. If any marriage that ద్రాక్షరసం, the wine is not there, they have to purchase a grapes and put it in the factory and crush it, then only they will able to make that wine, right? ఒక పెళ్లిలో, ఏదైనా పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతే ఏం చేయాలి? మరలా కొత్తగా ద్రాక్షకాయలు కొనుక్కొచ్చి దాన్ని ఫ్యాక్టరీలో వేసి వాటిని బాగా జ్యూస్ గా చేసిన తర్వాతే కదా ద్రాక్షారసం ఇవ్వబడుతుంది. But here Jesus is doing totally ulta karo. Jesus is doing totally different, right? యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తలకిందులుగా చేస్తున్నాడు. ఇక్కడ ఒక కొత్త కార్యం చేస్తున్నాడు, చూసారా? The word 6 says there was a pot. It's supposed to be clean the leg and head and face. They have taken the pot. It is written word 6. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఒక రాతి బాణ ఉంది. ఆ రాతి బాణ కింద మీద లోన అంతా కడగబడాలి. See, he take the pot of cleaning vessel. It's standing outside the home. It's always standing backside the home. ఈ రాతి బాణలు ఎక్కడ ఉంటాయి అంటే ఇంటి వెనకాలను కాళ్ళు కడుక్కునే స్థలం, ఇంటి బయటే ఉంటివి అవి. Then he make the very ordinary water, put it inside, very ordinary water. తర్వాత ప్రభు ఏం చేశారు తెలుసా?
సర్వసాధారణమైన నీళ్లు ఆ రాతి పానీలో నింపాడు. Then నింపాడు. Jesus touched the jug. Jesus nearer to the pot. That is experience of water change the wine, that will have a rejoy in the marriage hall, right? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాతి పాన దగ్గరికి వెళ్ళి ఆ జగ్గుని అంటుకున్నాడు. ఇదే క్రొత్త అనుభవం. వెంటనే ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారి ఆ వివాహంలో అందరూ సంతోషపడినట్లుగా మనం Verse 11 is telling, எந்த மனுஷனும் முன்பு நல்ல திராட்சரசத்தை கொடுத்து ஜனங்கள் திருப்தியடையும் முன்பு ருசி குறைந்ததை கொடுப்பான், நீரோ இதுவரைக்கும் ருசியா இருந்தது இப்பொழுது வைத்திருந்தீரே. చూడండి, 10వ వచనం, ప్రతివాడు మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిన కదా, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పారు. Summary of this thing, the summary is like this. ఈ యొక్క పాఠం యొక్క ముగింపు ఈ విధంగా ఉంటుంది. See, water come to the సుత్తిగరిக்கும் పాత్రం, it became a wine. చూడండి, నీళ్లు శుద్ధి చేయబడినటువంటి రాతి బాణలో పోయబడినప్పుడు వెంటనే అది ద్రాక్షారసంగా మారుతుంది. A sinner come to Jesus and he understand his hugging loving experience and he confess it, then he became a new wine. Understand? The new wine automatically come inside, right? చూడండి, ఒక పాపి యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఆయన హత్తుకున్నప్పుడు తాను చేసిన పాపం ఏంటో తాను గ్రహించి దాన్ని పశ్చాత్తాపడినప్పుడు తన జీవితంలో క్రొత్త ద్రాక్షారసమైనటువంటి అనుభవాన్ని not reading, not fasting, not anything, it's a direct connection, the direct loving experience of a bridegroom became a friend of a bridegroom and hugging experience that changed a person's life. That's all. That is new wine. చూడండి, ఉపవాసాల చేతనో లేకపోతే చదవటాల చేతనో వేరే వేరే కార్యాల చేత ఈ యొక్క క్రొత్త జీవితాన్ని రాదు. ఆ పెండ్లి కుమారుడితో హత్తుకునే అనుభవంలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీ జీవితంలో ఒక క్రొత్త మార్పు, క్రొత్త అనుభవాన్ని నువ్వు అనుభవించగలవు. Understand the experience, the word of God exactly in Mark 2 and John 2, talking about a wine, talking about a marriage hall, talking about the bridegroom. See, exactly matches, right? చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము ద్రాక్షారసం గురించి రాయబడి ఉంది. అక్కడ పెండ్లి కుమారుడు అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ పెండ్లి జరుగుతుంది ఈ అధ్యాయంలో, అక్కడ పెండ్లి కుమారుడు. చూడండి, కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. చూస్తారు ఈ విషయాలు. What is the first thing we need? We need to come to him and having that correct direct connection. We understand his real love in the cross of Calvary, and then we may cry out. It is exactly written in Mark chapter. We cry out our sin, then the total experience changes. The water became wine. That the marriage hall is having a rejoy and everything comes. చూడండి, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన మన కొరకు ఆయన ప్రేమను మనం రుచి చూచి, కలువరి సిలువలో మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను రుచి చూచి మన పాపాలని కానీ మనం ఒప్పుకున్నట్లయితే ఈ యొక్క క్రొత్తగా మార్చబడిన జీవితం ఈ యొక్క పెళ్లిలో జరిగినటువంటి గొప్ప అద్భుతం ఆ యొక్క பாவிகளையே மனம் திரும்ப அழைக்க வந்தேன். పాపులనే పిలువ వచ్చి తిని. It is not at all following anybody's teaching. It exactly getting the things from Jesus himself. நான் அழைக்க வந்தேன். నేను పాపులనే పిలువ వచ్చి తిని, ఎవరు మాటలో చెప్పి వెంబడించడం కాదు, డైరెక్ట్ గా ఆయనతో కలిసి ఆయన దగ్గరకు వచ్చేటువంటి అనుభవం ఇది. The deeper experience of understanding the love of Jesus, it will make us so much of wine in our spiritual life. Wine is a spiritual life. Inside the church, inside the home, wherever we live. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రేమను లోతుగా అర్థం చేసుకోగలుగుతావో అప్పుడే ఆత్మీయమైన జీవితం అభివృద్ధిలోనికి వస్తుంది. ఆత్మీయమైన జీవితం అంటే ద్రాక్షారసం, క్రొత్త ద్రాక్షారసం. The worst sinner, adultery woman, come to nearer to him. He explained, I will not condemn you. Then see the condition. చూడండి, భయంకరమైన ఘోర వ్యభిచారి
ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను నిన్ను శిక్షించును. చూడండి ఎంత ప్రేమ. Ayakaran, come to him that small man. He come to him. That చూడండి. see. సుంకరి ఒక చిన్న వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అతని జీవితం మార్చబడింది. See, பாவிகளை மனம் திரும்ப அழைக்க வந்தேன். That exactly lead to the new covenant experience of new wine. పాపులు మారు మనసు పొందాలని పిలువ వచ్చి తిని అదే క్రొత్త ద్రాక్ష రసానికి. Hey పావి, నీ మనం తిరుంబు. No. See me how much I love you. Come to near to the cross and see me how much I love you. Then the person confessing and he understand his love, the joy and happiness, everything is come the exact new wine. చూడండి, పాపి నువ్వు మారు మనసు పొందటం అని చెప్పడం కాదు, వచ్చి చూడు నన్ను కలువరి సిలువలో నిన్ను ఎంతగా ప్రేమించాను, వచ్చి చూడు అని చెప్పినప్పుడు చెప్తా ఉన్నాడు ప్రభు. వచ్చి చూసినప్పుడే ఆ క్రొత్త ద్రాక్ష జీవితం మార్చబడే క్రొత్త జీవితాన్ని అనుభవించగలుగుతాం. ఫ్రెండ్స్ ఆఫ్ బ్రైడ్గ్రూమ్, పెండ్లి కుమారుని యొక్క స్నేహితులు. ఫ్రెండ్స్ ఆఫ్ బ్రైడ్గ్రూమ్, వెరీ నియరర్. హూ స్టాండ్స్ వెరీ నియర్? ద ఫ్రెండ్స్ ఆఫ్ బ్రైడ్గ్రూమ్, రైట్? పెండ్లి కుమారుడికి సమీపంగా నిలబడేది ఎవరో తెలుసా? పెండ్లి కుమారుడి స్నేహితులు. You know that Kallan, that thief, Dongadanam, he stand very near to that bridegroom. He confess his sin. He go to the heaven. See the understanding of new wine. చూడండి, క్రొత్త ద్రాక్షరసం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఒక దొంగ కలువరి సిలువలో దొంగ వేలాడుతూ ఆ యొక్క పెండ్లి కుమారుడు పక్కన ఉన్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. చూసారా? This is the way of the new covenant life, new wine, through the understanding of deeper love of Jesus. And we through this we confess our own life, then we will have a water became wine. That ordinary pot, that pot is the cleaning pot. The water, put it to the cleaning pot, it comes out wine. కాబట్టి ఈ యొక్క క్రొత్త ద్రాక్షారసం జీవితాన్ని, ఒక ఆత్మీయమైన జీవిత అభివృద్ధిలోనికి ఏ విధంగా వస్తుందంటే, ఓన్లీ ఆయన సిలువ ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని అర్థం చేసుకోవటాన్ని బట్టి ఆయన మనల్ని నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినటువంటి అనుభవంలోనికి మన జీవితాలు వస్తాయి. The friends of bridegroom understand so much about the bridegroom, right? ఆ పెండ్లి కుమారుడు స్నేహితులు పెండ్లి కుమారుని గురించి లోతుగా అర్థం చేసుకున్న వారుగా ఉంటారు కదా. Love of Jesus make a water became wine, new wine. యేసుక్రీస్తు ప్రేమ నీళ్లను ద్రాక్షారసంగా, క్రొత్త ద్రాక్షారసంగా మార్చగలిగే. God open our eyes to deeper and deeper love of Jesus. That is exactly lead you to the mountain of a spiritual life. Amen. యేసుక్రీస్తు ప్రేమను లోతుగా అర్థం చేసుకునేటువంటి కృపను మనం పొందుకున్నప్పుడు మాత్రమే ఆ ఆత్మీయమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి మనము చేరగలుగుతాము. Let me continue this coming next other sections. Amen. ఈ యొక్క ఇదే విషయాల్ని రాబోతున్న సెక్షన్ లో కూడా కంటిన్యూ చేద్దాం. ఆమేన్.